దేవుడు నిశ్చయించిన సంగతులను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడి మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఈ చదువబడిన లేఖన భాగములో నుండి ఈ శ్రేష్టమైన సమయంలో మనము ధ్యానము చేయబోయేటటువంటి అంశము ఏమిటి అని అంటే, యేసు యొక్క మరణ వేదన తొలగింపబడుట. అంశాన్ని నేను మరలా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. యేసు యొక్క మరణ వేదన తొలగింపబడుట అనే అంశాన్ని ఈ లేఖన భాగంలో నుండి మీ ముందు ఉంచాలని, మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి మనిషిని ఈ యొక్క 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతుల అన్నిటినీ మాట్లాడింది ఎవరు అని అంటే పేతురు గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? అపోస్తలుడైన పేతురు గారు. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరు? లూకా గారు రాశారు. ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని లూకా గారు రాస్తే, ఈ 2వ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులన్నీ కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఉద్దేశించి ఈ మాటలను ఆయన మాట్లాడాడు అని అంటే, యెరూషలేములో ఉన్నటువంటి కాపురమున్న ప్రజలను ఉద్దేశించి, తిమ్మాపురంలో కాపురం ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి నేను మాట్లాడుతూ ఉన్నట్లుగా పేతురు కూడా ఈ విషయాలన్నిటినీ యెరూషలేములో ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తరువాత యూదయ మనుషులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. యూదయ దేశం ఉంది కదా, యూదయ దేశంలోనే యేసు ప్రభు జన్మించాడు. బెత్లెహేము గ్రామంలో ఆయన జన్మించాడు. పెరిగింది గలిలయ దేశంలోని నజరేతు అనే గ్రామంలో ఆయన పెరిగాడు. మరి యూదయ మనుషులను ఉద్దేశించి మాటలు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత 3వదిగా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. 3 రకాల మనుషులు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి, యూదయ మనుషులను ఉద్దేశించి, ఇశ్రాయేలీయులను ఉద్దేశించి. ఆ 2వ అధ్యాయం మీరు చదివితే ఆ విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. ఈ 3 రకాల మనుషులను ఉద్దేశించి పేతురు గారు ఈ మాటలు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. మరి ఒక వచనం పేతురు తన పెంతెకొస్తు ప్రసంగంలో, ఇప్పుడు నేను పునరుత్థాన ప్రసంగాన్ని మీ ముందు చేస్తూ ఉన్నాను. ఏ ప్రసంగం చెప్పండి? పునరుత్థాన ప్రసంగం. అదే రకంగా పేతురు గారు పెంతెకొస్తు దినాన, ఏ దినాన? పెంతెకొస్తు దినాన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు ఆయన పలికినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మరి ప్రసంగంలో యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడంట? మరణాన్ని జయించి లేచాడా లేదా? మీరు నమ్ముతున్నారా? ఏదైనా సందేహం ఉందా? సందేహం ఉంటే మీరు క్రైస్తవులు కానే కాదు. అర్థమవుతుంది? సంపూర్ణముగా క్రీస్తు మరణించి తిరిగి లేచాడని, పునరుత్థానుడయ్యాడని నమ్మాలి. ఆ రకంగా నమ్మడమే క్రైస్తవ విశ్వాసానికి పునాది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు తిరిగి లేచాడని, యేసుక్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యంగా ఆయన దేవుని కుమారుడని. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడని నిరూపించడానికి ఈ వచనాన్ని ఉపయోగించాడు. యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించడానికి
అపోస్తలుడైన పేతురు గారు ఈ వచనాన్ని ఉపయోగించాడు. తరువాత అంత మాత్రమే కాకుండా పై చెప్పబడిన సంగతులు మాత్రమే కాకుండా పేతురు ఈ వచనాన్ని అనగా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములో ఏ సంగతులైతే వ్రాయబడి ఉన్నాయో ఈ సంగతులు ఈ వచనాన్ని దావీదు ప్రవచన నెరవేర్పుగా పేర్కొన్నాడు. ఎవరి ప్రవచన నెరవేర్పు? దావీదు యొక్క ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు ముందా? దావీదు ముందా? దావీదు ముందు. దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు కదా. యేసుక్రీస్తు కంటే దావీదు కొన్ని వందల సంవత్సరాల ముందు ఉన్నవాడు. ఆ ముందు ఉన్నటువంటి దావీదు గారు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము గురించి ప్రవచించాడు. ఎవరు ప్రవచించారు? దావీదు గారు ప్రవచించారు. మరి ఆ ప్రవచనం ఏంటో నేను ఒకసారి మీకు చూపిస్తాను. అక్కడే ఉంది చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి దావీదు గారు పలికారు అని అంటే ప్రభువైన యేసు క్రీస్తును ఉద్దేశించి ఈ మాటలు పలికారు. ఈ యొక్క ప్రవచనాన్ని ఎక్కడో పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన దావీదు పలికిన ఈ ప్రవచనాన్ని ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో పేతురు గారు మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రవచనం పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ పలకబడి ఉందో ఒకసారి ఆ వచనం నేను చూపిస్తానండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. బాగా వినండి. ఇది దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అక్కడ కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏదైతే ఉందో అదే మాటను తిరిగి పేతురు గారు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో మరలా జ్ఞాపకములోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. మరి ఈ యొక్క వచనం, ఈ యొక్క కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం ఉంది కదా. ఈ వచనం దేవునిపై నమ్మకం. ఎవరిపై నమ్మకం చెప్పండి? దేవునిపై నమ్మకం, మరణంపై విజయం. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్నారా లేదా? ఒకరైనా మరణాన్ని జయించి తిరిగి లేచారా? మేము ఆ దేవుని అవతారం ఈ దేవుని అవతారం అని చెప్పుకొని చాలా మంది దేవుళ్ళుగా చలామణి అయ్యారు, అవుతా ఉన్నారు ప్రస్తుతం కూడా. ఏ ఒక్కరైనా మరణించి తిరిగి లేచారా? ఎవరు లేయలేదు. ఒక యేసు క్రీస్తు మాత్రమే ఏమయ్యాడు? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణం అన్నది ఆయన బంధించలేకుండా పోయింది. మరణం పైన యేసు క్రీస్తు ప్రభుల వారు విజయం సాధించారు. మరియు ఈ వచనం నిత్య జీవాన్ని సూచిస్తుంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం అన్నది 3 ప్రాముఖ్యమైన సంగతులను సూచిస్తుంది. మొదటిది ఏంటంటే దేవునిపై నమ్మకాన్ని సూచిస్తుంది. రెండవది మరణంపై విజయాన్ని సూచిస్తుంది. మూడవది నిత్య జీవాన్ని ఈ వచనము అన్నది సూచిస్తుంది. మనందరికీ నిత్య జీవం ఉందంటారా లేదంటారా? ఇది నిత్య జీవము కాదు, దీని తర్వాత ఉంది. అదే నిత్య జీవం. ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. మనం 60 లేదా 70 సంవత్సరాలు బ్రతకవచ్చునేమో, అంతవరకు ఉంటామన్న గ్యారంటీ లేదు. ఇది అల్పకాలం. ఏ కాలం ఇది? అల్పకాలం. మన బ్రతుకు అల్పకాలం, మన యాత్రికులం. దీని తర్వాత ఉండండి అసలైన జీవితం, అదే నిత్య జీవితం. ఎటర్నల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు?
ఎటర్నల్ లైఫ్. అది దేవుని దగ్గర ఉంది. పరలోకంలో దేవునితో ఉండే ఆ జీవితాన్ని మనం ఏమని పిలుస్తామని అంటే నిత్య జీవము అని పిలుస్తాం. ఈ వచనం అదే తెలియజేస్తా ఉంది. తరువాత మనం చూస్తే కనుక ఈ వచనం దేవుడు తన భక్తులను కాపాడతాడనే వాగ్దానాన్ని తెలియజేస్తుంది. ఈ కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం ఏం తెలియజేస్తుందంటే దేవుడు తన భక్తులను ఏం చేస్తాడంట? కాపాడతాడా లేదా చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో చూడండి, దేవుడు కాపాడాడా లేదా? యోబును కాపాడాడు, దానియేలును కాపాడాడు, ఇంకా ఎవరు? షద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడాడు. కొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే పేతురు, పౌలు, సీల చెరసాలలోనికి వెళ్ళినప్పుడు వారిని ఏం చేశాడు? కాపాడాడా లేదా? వారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34:7లో ఏముంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును. దేవుడు తన భక్తులను కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడని చెప్పి ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత మనం ముందుకు సాగితే కనుక ఈ వచనం పునరుత్థాన నిరీక్షణను తెలియజేస్తుంది. ఒకరోజు మనం కూడా ఏమవుతాం? యేసేలాగా మనం కూడా చనిపోతాం, ఈ లోకాన్ని విడుస్తాం, పాత పెట్టబడతాం. అయితే ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు పునరుత్థానుడైన రీతిగా మనం కూడా ఏమవుతాం? తిరిగి లేస్తాం. మనం లేపేది ఎవరు? ఆయనే, ప్రభువే తిరిగి మనం లేపుతాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచండి. మరి ఈ వచనం కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు పునరుత్థానానికి ముందస్తు సూచనగా పరిగణిస్తారు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి వచనాన్ని ముందస్తు సూచనగా ఏం చేస్తారు? పరిగణిస్తారు. మరి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను ఈ సందర్భంగా. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం మరలా వెనక్కి రండి, 2వ అధ్యాయం 37వ వచనం త్వరగా చదువుదామా. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనము. ఆ క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. హల్లెలూయా. క్రీస్తు ఏమయ్యాడంట? పాతాళములో విడువబడలేదంట. యేసుక్రీస్తు పాతాళములో విడువబడలేదనియు తర్వాత ఆయన శరీరము కుళ్ళిపోలేదు. సమాధిలోనికి వెళ్ళాడు కదా. శుక్రవారము సాయంత్రం 6 గంటల లోపే, 6 గంటల మధ్యాహ్నం 3 గంటలకు ఆయన శిలువ పైన మరణించాడు. 3 గంటల నుండి 6 గంటల లోపు ఆయన సమాధి కార్యక్రమం ముగిసింది. ఎందుకు ఆ కారణం అన్నది గతంలో నేను చెప్పాను. శాపగ్రస్తమైనది శిలువ మీద ఉండకూడదు, ఉంటే వారు అరిష్టంగా భావిస్తారు యూదులు. యేసుక్రీస్తు శాపముగా ఎంచబడ్డాడు కనుక ఆయన ఏం చేశారు? 6 గంటల మరుసటి రోజు ఏంటి చెప్పండి? విశ్రాంతి దినం కనుక ఉండకూడదు, అందుకని దింపేస్తారు. దింపి వెంటనే ఏం చేస్తారు? అరిమతయి యేసేపు సమాధి చేస్తాడు. మరి ఆ సమాధిలోనికి వెళ్ళినటువంటి ఈయన దేహం, మన దేహం ఒక్క రోజుకి ఏమవుతుంది? చచ్చిపోతే. ఇప్పుడైతే బాడీ ఫ్రీజర్ బాక్స్లు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా ఫోన్ చేసి దాన్ని తెప్పిస్తారు. అదొక ఫ్రిడ్జ్, బాడీ ఫ్రీజర్ బాక్స్ ఒక ఫ్రిడ్జ్. మనం ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టుకుంటాం కదా ఇంట్లో. ఆ రకంగా ఈ చనిపోయిన దేహాన్ని కుళ్ళిపోకుండా కొంత సమయం వరకు భద్రంగా ఉండడానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ లో పెడతారు. కానీ అందులో పెట్టకపోతే, బాడీ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టకపోతే ఒక 24 గంటల వరకు శరీరం బాగానే ఉంటుందేమో. దాని తరువాత ఏమవుతుంది? వాసన పడుతుంది, స్మెల్ వస్తుంది. వెంటనే ఆలస్యం చేయరు, సమాధి చేసేస్తారు కదా. మరి యేసు ప్రభు కాలంలో బాడీ ఫ్రీజర్ బాక్స్ ఉన్నాయా? ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? రాతి సమాధిలో ఆయన దేహం ఉంచబడి ఉంది. మరి ఏమవ్వాలి? కొంతకాలానికి అంటే కొద్ది గంటలకు ఏమవ్వాలి? కుల్లడం ప్రారంభం అవ్వాలి. కానీ యేసు యొక్క దేహము కుళ్ళిపోలేదు, ఇక్కడ రాయబడి ఉంది. దావీదు అన్నటువంటి మాట అపోస్తలుడైన పేతురు గారు ప్రస్తావిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన దేహము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని, ఎప్పుడు తెలుసుకున్నాడంట? ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితమే
దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పాడు. ఎవరి పునరుత్థానం గురించి చెప్పాడు దావీదు? యేసు యొక్క పునరుత్థానము గురించి చెప్పినట్లుగా ఈ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పైకి రండి, 2వ అధ్యాయం 24వ వచనానికి వస్తే మరలా వచనాన్ని చదువుతున్నాను. మరణం ఆయన బంధించి ఇంచుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు ఏం చేశాడు? మరణ వేదనలను తొలగించి ఎవరిని లేపాడు? యేసు క్రీస్తును లేపినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ వచనం యేసు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి వివరిస్తుంది. 24వ వచనం యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి తెలియజేస్తా ఉంది. మరణం యేసు క్రీస్తును బంధించి ఉంచుట సాధ్యం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? విన్నారా? మరణం యేసు క్రీస్తును బంధించి ఉంచుట సాధ్యం. రాంగ్, అసాధ్యం, సాధ్యము కాదు. మనల్ని బంధిస్తుందేమో, ఈ లోకంలో గొప్ప గొప్ప వారిని, పేరు ఎన్నిక కలిగిన వారిని ఈ మరణం బంధిస్తుందేమో గాని యేసును మాత్రం బంధించి ఉంచుట అసాధ్యము, అసాధ్యము. హల్లెలూయా. గనుక దేవుడు మరణ వేదనలు, మరణము ద్వారా వచ్చేటటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో ఆ వేదనలను తొలగించి యేసు క్రీస్తును లేపాడు అని చెప్పి ఈ వచనం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. మరణం యేసు క్రీస్తును బంధించి ఉంచుట ఎందుకు అసాధ్యం? ఆ వచనంలో రాయబడి ఉంది కదా, మరణం యేసు క్రీస్తును బంధించి ఉంచుట సాధ్యం అని చెప్పబడి ఉంది. ఎందుకు అసాధ్యం? ఎందుకు అసాధ్యం అని అంటే బాగుగా వినండి. తండ్రి అయిన దేవుడు మరణం మీద, తండ్రి అయిన దేవుడు మరణం మీద యేసునకు అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం? మరణం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎవరికి అధికారం లేదు. ఈ లోకంలో అనేక అధికారాలు ఉన్నాయి, అధికారాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు, కానీ వారందరికీ దేనిపైన అధికారం లేదు? మరణం మీద అధికారం లేదు. మరణం మీద అధికారం కలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు క్రీస్తు. కనుక మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు, ఆయన తిరిగి లేచాడు. దీనికి అనుబంధంగా ప్రభువు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్తలను గ్రంథం త్వరగా ముగించేస్తాను. 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. హల్లెలూయా. వింటున్నారా? ఎవడు నా ప్రాణమును పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. హల్లెలూయా. ఈ మాట స్వయాన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. అని ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ఏం పెడతా ఉన్నాడు? బ్యాంకులో నగలు, బ్యాంకులో రుణం పెట్టినట్లుగా యేసుక్రీస్తు కూడా ఏం పెట్టాడు? తన ప్రాణాన్ని ఆయన అర్పణగా అర్పించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. తర్వాత తనంతట తానే ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదు. మనం బలవంతంగా తోస్తే మనం రెండు వస్తాం. సెల్ఫ్ మోటార్ లేని ఇంజన్లు మనం తొయ్యాలి. కిక్కు కొట్టేప్పుడు స్టార్ట్ కావు. కొన్ని బండ్లు ఏం చేయాలి? ఎక్కడి నుంచి తొయ్యాలి. అది కూడా తొందర స్టార్ట్ చేయాలి. ఇంత దూరం డౌన్లో పెట్టి తోస్తే అది ఎక్కడో పోయిన తర్వాత అది హీట్ అయ్యి బర్రని స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు బలవంతాన తన ప్రాణాన్ని పెట్టలేదు. తనంతట తానే అంటున్నాడు కదా, తనంతట తానే ఇష్టపూర్వకముగా తన ప్రాణాన్ని ఆయన పెట్టాడని వ్రాయబడి ఉంది. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. ప్రాణం పెట్టడానికి దేవునికి ఏమున్నది? యేసయ్యకు అధికారం కలదు.
దేవుడికి యేసయ్యకు అధికారం కలదు. తరువాత మనకు అధికారం ఉందా? మనకి లేదు. ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకు మాత్రమే అధికారం ఉంది. మనం ప్రాణం పెట్టాలి, మనం ఊపిరి వదలాలన్నా, మనం చనిపోవాలి అన్నా కూడా ఆ యొక్క అధికారం దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్న తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడానికి, అంటే ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారము కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారము కలదు. నా తండ్రి వలన యొక్క ఆజ్ఞను పొందింది. ఈ అధికారం ఎవరి వలన పొందాడు? దేవుని వలన యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మరణంపై యేసు విజయాన్ని, దేవుని శక్తిని మరియు యేసు దైవత్వాన్ని ఈ వచనం తెలియజేస్తా ఉంది. ఏ వచనం? అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం ఏం తెలియజేస్తుంది అని అంటే బాగా వినండి. మరణంపై యేసు విజయాన్ని సాధించాడు కదా, ఆ విజయాన్ని, దేవుని శక్తిని, దేవునికి శక్తి ఉంది కదా, శక్తి లేకపోతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేడు. శక్తి ఉంది కనుకనే ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ శక్తిని మరియు యేసు తర్వాత యేసు యొక్క దైవత్వాన్ని, యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు. యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు కదా, మరి ఆయనలో ఏముంది? దైవత్వం ఉందా లేదా? ఆయనలో దైవత్వం అనగా దేవునికి సంబంధించినటువంటి గుణలక్షణాలు, అధికారాలు ఇవన్నీ కూడా యేసు క్రీస్తులో ఉన్నాయని చెప్పి 24వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ముగింపులోకి వస్తా ఉంటున్నాను, బాగా వినండి. ఈ వచనంలో 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఏమిటంటే, మొదటిది, మరణం యేసును బంధించుట సాధ్యం, ఎందుకంటే యేసు జీవాధిపతి కనుక. మరణం యేసును బంధించుట అసాధ్యం. ఎందుకు? యేసు జీవాధిపతి. ఎవరిని జీవాధిపతి అని అంటారు ఈ లోకంలో? నిన్ను నన్ను అనగలరా? వేరే ఎవరిని అనగలరా? అనలేరు. ఒక యేసు క్రీస్తును మాత్రమే జీవాధిపతి అని అంటారు. ఎందుకంటారు? ఆ మాటకు గల అర్థం ఏంటి అంటే బాగా వినండి. జీవాధిపతి అనగా జీవములకు అధిపతి. జీవములకు, మనలో ఏముంది? జీవము ఉందా లేదా? ఆ జీవానికి అధిపతి, బోస్, అధికారి ఎవరు? ప్రభువే, యేసు క్రీస్తే జీవాధిపతి. క్రైస్తవ విశ్వాసంలో ఈ పదం యేసు క్రీస్తును సూచిస్తుంది. క్రైస్తవ విశ్వాసంలో ఈ జీవాధిపతి అనే పదం యేసు క్రీస్తును సూచిస్తుంది. మరి జీవాన్ని సృష్టించిన వాడు ఎక్కడ సృష్టించాడు? ఆదికాండం ప్రారంభంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అక్కడ 2వ అధ్యాయంలో చెప్పబడి ఉంది, మనము దిగిపోయి మన పోలిక చొప్పున నరులను చేయడము అని అనుకున్నాడు కదా. తన స్వరూపంలో తను ఏ రకంగా ఉన్నాడో ఆ పోలికగా మట్టి బొమ్మను చేశాడు. మనమంతా ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని యొక్క స్వరూపంలో, దేవుని పోలికలో మనం చేయబడ్డాం. మట్టి బొమ్మను చేశాడు. చేస్తే అందులో ఏం లేదు? జీవము లేదు. ఏం చేశాడు తెలుసా? ఈ నాసిక రంధ్రాలు, వీటిని ఏమంటాం? నాసిక రంధ్రాలు అని అంటాం. ఆ నాసిక రంధ్రాలలో ప్రభువు దగ్గరికి వెళ్ళి, కట్టెల పొయ్యిలు ఏం చేసేటోళ్ళు అది ఆరిపోయినప్పుడు, ఇప్పుడు గ్యాస్లు ఉన్నాయి కాబట్టి మునక్కోవచ్చేమో, కొలిమంటారు ఏంటంటే పైకి గొట్టం ఇలా పెట్టి పని ఉంటే అదేమవుతుంది? అంటుకుంటది కదా, మండుకుంటది కదా. ఆ రకంగా ఆ బొమ్మలోనికి ఊరితే నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. అంటే జీవించుచున్న ఆత్మ, జీవించుచున్న మనిషిగా
ఆదాము చేయబడ్డాడు. ఈ జీవాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే, సృష్టికర్త. మరి ఈ జీవానికి ప్రాణం పోసిన వాడు యేసు క్రీస్తు. తర్వాత మనం ఇంకొక మాట మనం చూస్తే కనుక సమస్త జీవరాశికి ప్రాణం పోసిన వాడు. ఒక మనిషికే కాదండి, సమస్త జీవరాశి, అది కీటకాలైనా పక్షులైనా జంతువులైనా మరే ఇతర జీవము కలిగిన ప్రాణి అయినా ఈ సమస్త జీవరాశికి ప్రాణం పోసిన వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయనకు గల పేరేంటి? జీవాధిపతి. అందుకే మరణం ఆయన్ని బంధించలేకపోయింది. హల్లెలూయా. ఇది మొదటి ముఖ్య అంశము. రెండవ ముఖ్య అంశం ఏంటంటే దేవుడు స్వయంగా యేసును మృతులలో నుండి లేపి మరణ వేళ నుండి విడిపించాడు. సమాధిలోనికి వెళ్ళిన యేసును లేపింది ఎవరండి? దేవుడే లేపాడు. హల్లెలూయా. ఇది రెండవ ముఖ్యాంశం. చివరి ముఖ్యాంశం ఏంటంటే యేసు పునరుత్థానం. బాగా వినండి, యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది. యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి ఎలాంటి పునాది? బలమైన పునాది. నువ్వు క్రైస్తవుడుగా పిలువబడుతూ ఉన్నావు లేదా పిలువబడాలి అంటే క్రీస్తు మరణించి తిరిగి లేచాడని నమ్మితే నువ్వు క్రైస్తవుడివి, నమ్మకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. హల్లెలూయా. ఈ మూడు ముఖ్యాంశాలు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నాయి. ముగింపు మాటగా రెండు సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. ముగింపు ఏంటంటే మొదటి సంగతి, పునరుత్థానుడైన యేసు వైపు చూస్తూ నిరీక్షణతో ముందుకు సాగాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలంటే నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను, ఏ సేవకుని వైపు, ఏ విశ్వాస వైపు చూడొద్దు. వారు కూడా నీలాంటి మనుషులే. వారికి బలహీనతలు ఉంటాయి. వారినే చూస్తే ఆ బలహీనతలు నిన్ను పట్టుకుంటావు, నష్టపోతావు. అందుకే వారి వైపు చూడద్దు. మరి ఎవరి వైపు చూడాలి? పునరుత్థానుడైన యేసు వైపు చూడాలి. పేతురు చూడలేదా? ఆయన సముద్రం పైన వెళ్తా ఉన్నప్పుడు ప్రభువా నేను నడుస్తానని చిన్నపిల్లలు ఎగిరి గంతేసినట్టు గంతేశాడు. పేతురు రాని అన్నాడు. ధైర్యంగా కాదు పెట్టాడు, కింద నిలబడ్డాడు, నీటిపై నిలబడ్డాడు. విశ్వాసం బలంగా ఉంది. అలా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈలోపుగా గాలి తుఫాను చూసాడు. యేసు వైపు చూస్తూ ఉన్నంతసేపు నీటి మీద నడవగలిగాడు. ఎప్పుడైతే యేసు వైపు చూడకుండా అలల వైపు, గాలి వైపు, తుఫాను వైపు చూచాడో ఏమైంది? విశ్వాసం సన్నగిలింది, భయం స్టార్ట్ అయింది. నేను మునిగిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం ఆవరించింది పేతురులో. వెంటనే ఏమైంది చెప్పండి? నీళ్ళలోనికి దిగజారిపోవడం ప్రారంభమైంది. పేతురు ఆలస్యం చేయలేదు. నేను రాత్రున్నాను తెలుసుకున్నాను కదా, దావీదు శ్రమల కాలంలో ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు పేతురు నీటి యొక్క అడుగులకు వెళ్తున్నాడు. అది కూడా ఏంటి? శ్రమ. అయితే ఎదురుగా కరుణామయుడు ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. ప్రభువా ప్రభువా నన్ను రక్షించుకొని కేకలు వేశాడు, అనగా ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు వచ్చి తన దక్షిణ హస్తాన్ని ఇచ్చి పైకి లేవనెత్తాడు. ఆ యేసు వైపు మనం చూడాలి. పునరుత్థానుడైన యేసు వైపు చూస్తూ నిరీక్షణతో ముందుకు సాగాలి. చివరి ముగింపు మాట ఏంటంటే ఏదో ఒక రోజు, అది నేడు కావచ్చు, రేపు కావచ్చు, మరునాడు కావచ్చు, ఏదో ఒక రోజు మనమంతా కూడా ఏమవుతాం చెప్పండి? మరణిస్తాం. ఏమవుతాం చెప్పండి? మరణిస్తాం. మరణించిన తర్వాత మనం కూడా ఏమవుతాం? పాతి పెట్టబడతాం. మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయంలో మరణించిన వారిని గురించి ఎవరు మాట్లాడారు? పౌలు గారు మాట్లాడారు. నిద్రించుచున్న వారిని గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు, చింత చెందాల్సిన అవసరం లేదని ప్రస్తావిస్తూ అక్కడ చాలా విషయాలు చెప్పాడు. మరణించిన వారు ఏమవుతారంట? తిరిగి లేస్తారంట. మనం కూడా ఏమవుతాం? మరణించిన తిరిగి లేస్తాం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మరణించి తిరిగి లేచాడు కనుక
తన యందు నిద్రించిన వారిని ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. తిరిగి లేస్తాం, పునరుత్థానుడైన యేసు తిరిగి మనల్ని లేపుతాడనే విశ్వాసం కలిగి జీవించుదుముగాక. బిగ్గరగా ఆమేన్. ఇంకా బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నూరంతలుగా సఫలము చేయునుగాక. ఆమేన్.